Hello students, welcome to the class 3 of the foundation or the NCRT for the maths or aptitude. So in this class, we'll be talking about fractions as well as decimals. సో దీని అప్లికేషన్స్ మనకి తర్వాత ఆప్టిట్యూడ్లో వేరియస్ చాప్టర్స్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫర్ యూ టు గెట్ దోస్ బేసిక్స్ రైట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ బేసిక్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద క్లాస్. సో ఈ క్లాస్లో మన అవుట్కమ్స్ వచ్చేసరికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాము అండ్ వాటి ఆపరేషన్స్ ఎలా ఉంటాయి వాటి మధ్యలో అది చూద్దాము అండ్ కన్వర్షన్స్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ కూడా చూద్దాము అండ్ సింప్లిఫికేషన్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ కూడా విల్ బీ లైక్ లుకింగ్ అట్ అండ్ ద రీడింగ్ లిస్ట్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అబౌట్ ఇట్ ఇట్ వుడ్ బీ క్లాస్ 6 ఎన్సీఆర్టీ. క్లాస్ 6 ఎన్సీఆర్టీలో కూడా చాప్టర్ 7 విచ్ ఈస్ ఫ్రాక్షన్స్ and chapter 8 which is the decimals. So first of all, what is a fraction? See, fraction ante it's very simple. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకోండి. Now this is a circle. Now if you cut this circle into 4 parts అనుకుంటే, so we have 4 parts here. So fraction అని చెప్పంటే when a whole is divided into equal parts, each part is called a fraction. Now ఈ పార్ట్లో ఇదొక ఫ్రాక్షన్ అవుతుంది, ఇదొక ఫ్రాక్షన్ అవుతుంది, ఇదొక ఫ్రాక్షన్ అవుతుంది, ఇదొక ఫ్రాక్షన్ అవుతుంది. So the fraction represents this part of a whole. So this is a part and this entire is considered as a whole of the complete thing. So ఇప్పుడు ఈ పార్ట్ని మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే this will call it 1/4. సో ఇదొక 1/4, ఇదొక 1/4, ఇదొక 1/4, ఇదొక 1/4. When you adding 4 parts of it or 4 fractions of it, you will get the complete part or you will get the whole part. సో దీన్నే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా అనుకుంటే, మీరు డామినోస్ కానీ పిజ్జా కానీ అబ్జర్వ్ చేస్తుంటే, మీరు ఒక రెగ్యులర్ పిజ్జా ఆర్డర్ జస్ట్ మినీ పిజ్జా ఆర్డర్ ఇస్తే అక్కడ మీకు 4 పీసెస్ వస్తాయి. సో ఈచ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పిజ్జా రిప్రజెంట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్, వన్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్. అండ్ దిస్ ఫ్రాక్షన్ ఈజ్ ఆఫ్ ది కంప్లీట్ పిజ్జా. మీరు ఆర్డర్ చేసిన పిజ్జా ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ పిజ్జాని మనము ఫ్రాక్షన్ అని చెప్పి అంటాం. సో నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, నేను ఇందాక మీకు రాసినప్పుడు ఎలా రాశాను, 1/4 అని రాశాను. సో 1/4 అని రాసినప్పుడు మనకి దీంట్లో 2 పార్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ద టాప్ పార్ట్ ఏదైతే పైన పార్ట్ ఉంటుందో దాన్ని మనము న్యూమరేటర్ అంటాము. ఈ న్యూమరేటర్ అని చెప్పంటే ఉన్న హోల్లో మనం ఏ పార్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఆర్ ఎంత పార్ట్ వరకు కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పి అనమాట. వేరాజ్ ద డినామినేటర్ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. అంటే టోటల్గా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసామో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ని డినామినేటర్గా డివైడ్ చేస్తాం. సో ఏ ఫ్రాక్షన్ తీసుకుంటే ద న్యూమరేటర్ ఈస్ ద ఫ్రాక్షన్స్ విచ్ వీ హ్యావ్ టేకెన్ ఆర్ ద పార్ట్ విచ్ హ్యావ్ టేకెన్ అండ్ ద డినామినేటర్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 చూసుకోండి. సో 3/5 చూసుకుంటే సో 3/5లో సో బేసిక్గా మనము 3 పార్ట్స్ కన్సిడర్ చేస్తున్నట్టు. సో ఇఫ్ ఐ షేడ్ దోస్ పర్టికులర్ పార్ట్స్, ఇది ఉండదు. సో ఆల్ దిస్ 3 పార్ట్ ఏదైతే ఇది ఉందో దిస్ రిప్రజెంట్స్ ద 3/5 అండ్ ద రెస్ట్ విచ్ ఎవర్ ఈస్ దేర్ దట్ రిప్రజెంట్స్ ద 2/5. సో రెండు యాడ్ చేసినప్పుడు మీకు కంప్లీట్ 1 అనేది వస్తుంది. ఓకే, నౌ లెట్స్ డూ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ డే ఈజ్ 8 hours? అంటే ఇక్కడ మనము 8 hours ఎంత పార్ట్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. సో హియర్ ద న్యూమరేటర్ పార్ట్ ఈజ్ 8 hours. వేరాజ్ ద డినామినేటర్ పార్ట్ ఏమవుతుంది, కంప్లీట్ డే. కంప్లీట్ డేలో మనకి ఎన్ని అవర్స్ ఉంటాయంటే వీ హ్యావ్ 24 hours ఇన్ కంప్లీట్ డే. సో దీన్ని ఫ్రాక్షన్ చేయాలని చెప్పంటే యూ విల్ డూ 8 divided by 24. 8 divided by 24. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, బట్ టిల్ నౌ వీ హ్యావెంట్ గాటన్ దేర్. సో the fraction of a day of 8 hours would be 8/24. Next, what fraction of an hour is 40 minutes? So 40 minutes చూసుకుంటే the part which we are taking is 40 minutes and ఒక 1 hourలో మనకి మొత్తం 60 minutes ఉంటాయి. 1 hourలో మొత్తం మనకి 60 minutes ఉంటాయి. So the fraction of this would be 40/60.
40 by 60. Now, third చూసుకుంటే question, write the natural numbers from 2 to 12. What fraction of them are prime numbers? So, total number of numbers ఎన్ని అవుతాయి మనకి ఇప్పుడు 2 నుంచి 12 వరకు కన్సిడర్ చేయాలి. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మనకి మొత్తం ఉన్న నెంబర్స్ వచ్చేసరికి 11. సో టోటల్గా మనం 11 తీసుకుంటున్నాం. అయితే దాంట్లో మనకి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే కావాలి. సో 2 to 12 మధ్య ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 2, 3, 5, 7, 11. మనకి 2 to 12 మధ్యలో మొత్తం 5 నెంబర్స్ వచ్చాయి. మనకి మొత్తం 5 numbers వచ్చాయి, right? So here the fraction would be 5 because we are taking only the prime numbers. The number of prime numbers divided by the total numbers would be 11. So here the answer for the third question is 5 by 11. Now there are different types of fractions. So దాంట్లో first type వచ్చేసరికి proper fractions. So proper fractions అనే వాటివి ఎప్పుడు కూడా వాల్యూ మనకి 1 కంటే తక్కువగా ఉంటాయి. 1 కంటే తక్కువగా రావాలి అన్నప్పుడు న్యూమరేటర్ షెల్ బి లెస్ దాన్ ద డినామినేటర్. న్యూమరేటర్ విల్ బి లెస్ దాన్ ద డినామినేటర్. సో ఇఫ్ యూ టేక్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, all the proper fractions will be having numerator less than the denominator. So any fraction which is having the numerator less than the denominator would be called a proper fraction. For example, 1 by 2 ఉంది. ఇక్కడ 1 is less than 2. So it is a proper fraction. Next 3 by 7 ఉంది. So 3 is less than 7, which is a proper fraction. Next మనకి 5 by 9 ఉంది. 5 is less than 9, which is also a proper fraction, right? So all these are proper fractions. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని చెప్పంటే whenever the numerator is greater than or equal to the denominator, whenever the numerator is greater than or equal to the denominator, then you call it as an improper fraction. Then you call it as an improper fraction. సో ప్రతి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి వాల్యూ ఎప్పుడైనా కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 by 5 తీసుకోండి. 5 by 5 తీసుకున్నప్పుడు 2 క్యాన్సిల్ చేస్తే మనకి 1 వస్తుంది కదా. సో హియర్ ద వాల్యూ ఇస్ బికమింగ్ ఈక్వల్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్ నౌ యూ హ్యావ్ 5 by 4 హియర్. సో 5 by 4 అని చెప్పంటే లైక్ 4 parts టోటల్గా ఉన్నాం, 5 అనుకుంటున్నాం. సో ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 1. ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 1. సో వెనెవర్ the value is greater than or equal to 1, that is called an improper fraction. When the value is less than 1, then that is called an proper fraction. Now మనకు ఒక థర్డ్ కాన్సెప్ట్ ఉంది, which is nothing but the mixed fractions. Mixed fractions is nothing but ఒక హోల్. అంటే మనం నార్మల్ నెంబర్స్ తీసుకుంటే 1, 2, 3, 4, all these are complete parts. All these are complete parts. ఒక కంప్లీట్ పార్ట్ దాంతో పాటు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏంటి? ద న్యూమరేటర్ విల్ బి లెస్ దాన్ ద డినామినేటర్. ఓకే, సో ఆల్ దిస్ whenever a whole is added to a proper fraction, then that is called a mixed fraction. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది మనకి 2 1/3 అంటే దీని మీనింగ్ 2 ఉంటుంది, దాంతో పాటు కూడా పార్ట్ ఆఫ్ 3, దాంతో పాటు కూడా మనకి 1/3 ఉంటుంది. సో 2 plus 1/3. సో మనకి 2తో పాటు 1/3 కూడా ఉంటుంది. సో 2 1/3. సో హియర్ వీఆర్ టేకింగ్ 2 whole parts, దాంతో పాటు 1/3 ఆఫ్ ఎ ఫ్రాక్షన్. సో ఈ రకమైన ఫార్మాట్స్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు దాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాము. ఇది మీకు ఇంకా బెటర్ అవ్వాలి, అర్థం అవ్వాలి అని చెప్పంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేస్తాము అని. సో ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడైనా ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ద లైన్ విచ్ యూ సీ ఇన్ బిట్వీన్ ఈజ్ కాల్డ్ డివైడెడ్ బై, అంటే మనము డివిజన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీంతో డివైడ్ చేద్దాం. టేక్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ 17/4. సో ఈ 17/4 చూసుకుంటే ఇఫ్ యూ డివైడ్ 4, 17. సో ఇప్పుడు ఏ టేబుల్ 4 4s are 16. మనకి రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ ఫార్ములా చూడండి. ఫార్ములా చూసుకుంటే కోషంట్ ఫస్ట్ పెట్టాలి, తర్వాత ఏదైతే కోషంట్ ఉంటుందో దట్ విల్ బికమ్ ద హోల్ పార్ట్. నౌ వాట్ ఈస్ ద కోషంట్ హియర్? కోషంట్ వచ్చేసరికి 4. రిమైండర్ ఏమవుతుంది? 1. ఓకే, దెన్ డివైజర్ ఏమవుతుంది? డివైజర్ అని చెప్పంటే ద వన్ విచ్ యూఆర్ డివైడింగ్ విత్ బై 4. సో 17/4 కెన్ బి రిటన్ ఇన్ ద మిక్స్డ్ ఫార్మ్ యాజ్ 4 1/4. ఓకే, ఇట్ కెన్ డివైడెడ్ యాజ్ 4 1/4. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలనుకుంటే 4 4s are 16, 16 plus 1 17, 17 divided by 4.
ఈ రకంగా మనం ఒక ప్రాపర్ ఈ లైక్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నౌ టేక్ ద బి ఎగ్జాంపుల్. బి ఎగ్జాంపుల్ ఏంటి? 11/3. సో ఇప్పుడు 3ని 11తో డివైడ్ చేస్తే, 11ని 3తో డివైడ్ చేసినప్పుడు 3 3s are 9, 2. సో ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది? రిమైండర్ విల్ బి 2. ఇక్కడ న్యూమరేటర్ అది వస్తుంది, కింద డివైజర్ ఏమవుతుంది? 3 అవుతుంది, అండ్ కోషంట్ కూడా 3 అవుతుంది. సో 3 3s are 9, 9 plus 2 11, 11 divided by 3. So 11/3 can be written as 3 2/3. In the same way, take the C example. 27 divided by 5. అంటే ఇప్పుడు 5 27, 5 5s are 25, రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ దీంట్లోకి వెళ్ళిపోతుంది, దాంతోపాటు మనకి డివైజర్ వచ్చేసరికి 5 కిందికి వస్తుంది, అండ్ ఇక్కడ కూడా కోషంట్ వచ్చేసరికి కూడా 5 5s are 25, 25 plus 2 27, 27 divided by 5. సో ఈ రకంగా ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఇలా కన్వర్ట్ చేయొచ్చు. నౌ హౌ డు యూ రిప్రజెంట్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? సో ఇప్పుడు ఏం చేయాలి? మనము జస్ట్ ఈ 4 ఉంటుంది కదా, ఈ 4ని 2తో మల్టిప్లై చేస్తాము, దానికి 3 యాడ్ చేస్తాము, కింద 4 వస్తుంది. సో ఏ తీసుకుంటే 2 3/4 అంటే 4 into 2 plus 3 divided by 4. 4 2s are 8, 8 plus 3 11, 11/4. Next 7 1/9. 7 1/9 లో 9 into 7 plus 1 divided by 9. So 9 7s are 63, 63 plus 1 64, 64 divided by 9. Next C example తీసుకోండి. C example ఏముంది? 5 3/7. So 7 into 5 plus 3 divided by 7. So 7 5s are 35, 35 plus 3 38, 38/7. సో ఈ రకంగా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఐ థింక్ యూఆర్ క్లియర్ సో ఫార్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నుంచి ఇంప్రాపర్గా ఎలా చేయాలి, ఇంప్రాపర్ నుంచి మిక్స్డ్ ఎలా చేయాలో కూడా మనం క్లియర్గా చూసాము. నా మూవింగ్ ఆన్, మనం నెంబర్ లైన్ అనే కాన్సెప్ట్ మనం ఫస్ట్ క్లాస్లో చూసాము. ఎప్పుడు? హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటిజర్స్ అవి మాట్లాడుకున్నప్పుడు. సో ఇఫ్ యూ కన్సిడర్ ఏ నెంబర్ లైన్, సో కన్సిడర్ దిస్ ఈజ్ ఎ నెంబర్ లైన్. నౌ కొంచెం సేపటి వరకు నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది పక్కన పడేయండి. సో యుల్ స్టార్ట్ ద నెంబర్ లైన్ విత్ 0. ఇక్కడ మనకి 1 ఉంది, ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ 3 ఉంది అనుకుందాం. నౌ ఇఫ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఏ ఫ్రాక్షన్, ఇఫ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఏ, టు బీ మోర్ క్లియర్, if you have to represent a proper fraction అంటే ఏంటి? న్యూమరేటర్ షెల్ బి లెస్ దాన్ ద డినామినేటర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 1/2. హాఫ్ అనేది మనకి ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్, బికాస్ ద న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ ద డినామినేటర్. సో ఇక్కడ మనము 1/2ని రిప్రజెంట్ చేయాలి అని చెప్పంటే, ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఈ 0 to 1 మధ్యలో ఉన్న దాన్ని మనం టోటల్గా 2 పార్ట్స్లో డివైడ్ చేయాలి. టోటల్గా 2 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేయాలి. 2 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసినప్పుడు ఈ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దీంట్లో మనము ఈ పార్ట్ని రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 1/2. ఈ రకంగా 3/4 అనుకోండి. మొత్తం అప్పుడు దీన్ని ఏం చేస్తామని చెప్పంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు 3/4ని మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం? దాన్ని టోటల్ ఉన్నదాన్ని బేసిక్గా 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఆ 4 పార్ట్స్లో కూడా మనము 3 పార్ట్స్ని ఫ్రాక్షన్ చేసినట్టు, రైట్? సో హోప్ ఐ థింక్ ఇట్స్ క్లియర్. సో ప్రతిసారి కూడా మనం ఏంటి, ఉన్న హోల్ని ఎన్ని పార్ట్స్గా టోటల్గా డివైడ్ చేస్తాము, దాంట్లో నుంచి ఫ్రాక్షన్ ఎంత కన్సిడర్ చేస్తామన్నదే మనకి ఫ్రాక్షన్ అనేది రిప్రజెంట్ అవుతుంది. నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. నౌ ఫ్రాక్షన్స్ ఈక్వివాలెంట్ అంటే ఏంటి? ఫ్రాక్షన్స్ దట్ హ్యావ్ ద డిఫరెంట్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ బట్ రిప్రజెంట్ ద సేమ్ వాల్యూ. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే 1/2 ఉంది. ఈ 1/2ని 1 into 2/2 into 2 చేస్తే ఏమవుతుంది? 2/4, రైట్? మళ్ళీ సేమ్ దీన్నే 2/4ని ఇంకొక 2తో మల్టిప్లై చేయండి. 4 into 2, 2 into 2/4 into 2 అంటే 4/8. దాంతోపాటు 3/6 కూడా తీసుకుంటే 1/2 into 3 చేస్తే మనకి 3/6 వస్తుంది. సో ఈ ఫ్రాక్షన్స్ అన్నిటికీ కూడా వాల్యూ అనేది సేమ్ ఉన్నట్టు అనమాట. ఎందుకంటే
మనం ఉన్నదాన్ని జస్ట్ రెప్లికేట్ చేస్తున్నాం తప్పితే మనం కొత్తగా ఏం యాడ్ చేయట్లేదు దీనికి. సో యూఆర్ జస్ట్ మల్టిప్లయింగ్ ద బోత్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ ద డినామినేటర్ విత్ ద సేమ్ నెంబర్. వెన్ యూ డూ దాట్, ఇప్పుడు సింపుల్గా చూసుకుంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేసినా కూడా మీకు మళ్ళీ 1/2 వస్తుంది. సో the way though the numerators and denominators are different, the value which they represent are going to be the same. సో ఈ రకంగా వాల్యూ ఎప్పుడైతే సేమ్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్స్ అన్నిటిని కూడా మనము ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము. నౌ కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/5 విత్ న్యూమరేటర్ 6. అంటే మనకు ఆల్రెడీ ఫ్రాక్షన్ 2/5 వాళ్ళు ఇచ్చారు, దాన్ని మనము న్యూమరేటర్ 6 చేయాలంటున్నారు. న్యూమరేటర్ 6 చేయాలంటే మనం ఏం చేయాలి? 2ని 3తో మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది కదా. సో 2 into 3 divided by 5 into 3, బోత్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్. జస్ట్ మనం న్యూమరేటర్ ఒకదాన్ని చేసేస్తే ఆ ఫ్రాక్షన్ని 3 times యాడ్ చేసినట్టు కదా. సో అలా చేయకుండా ఇఫ్ యూ వాంట్ అన్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్, మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ ద డినామినేటర్ విత్ ద సేమ్ నెంబర్. సో అప్పుడు న్యూమరేటర్ మనకి 6 అయిపోయింది, డినామినేటర్ మనకి 15 అయింది. సో ద ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/5 where the numerator is 6 would be 6/15, would be 6/15. Now ఇక్కడ వరకు మనం ఏంటి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ చూసాం. నౌ దేర్ మైట్ బి ఏ కేస్ వేర్ ద ఫ్రాక్షన్ ఈస్ నాట్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఇందాక చూసిన ఈక్వివలెంట్ ఫార్మ్లో చూసుకుంటే సింప్లెస్ట్ ఫార్మ్లో లేదు. సో ఒక ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫార్మ్లో ఉండడం అంటే బోత్ ద న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ షుడ్ నాట్ బి హ్యావింగ్ ఎనీ అదర్ కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12/18 ఉంది. ఇప్పుడు 12/18ని మనం ఏం చేయొచ్చు? ఒక మెథడ్ చూసుకుంటే 6 2s are 12, 6 3s are 18, మనకి 2/3 వచ్చింది. బట్ నాకు ఇది 6 ఎలా తెలిసింది? నాకు 6 ఎలా తెలిసిందంటే మనం సెకండ్ క్లాస్లో హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ చూసాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనము న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్తో డివైడ్ చేయాలన్నమాట. సో 12 divided by 6 by 18 divided by 6. 12ని 6తో డివైడ్ చేస్తే 2 వస్తుంది, 18ని 6తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ యూ కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ ఇట్స్ సింప్లెస్ట్ ఫార్మ్. సింప్లెస్ట్ ఫామ్లో ఉండడం అంటే ఆ రెండుకి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకా వేరే ఏమీ ఉండకూడదు. వేరే ఏమొచ్చినా కానీ ఆ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి మనం దాన్ని సింప్లిఫై చేయాలన్నమాట. Now, so we have seen till now different types of fractions చూసాము, మిక్స్డ్ చూసాము, ప్రాపర్ ఇంప్రాపర్ చూసాము. Now how do you compare the fractions? అంటే 2 fractions ఉన్నప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అని మీకు ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ ఒకసారి చూసుకుంటే when the numerator is different but the denominator is the same, when the numerator is different but the denominator is the same, the number or the fraction which is having the highest numerator will be of the greater value. అంటే ఇక్కడ మనకి కింద పార్ట్స్ ఏవైతే ఉంటాయో టోటల్ పార్ట్స్ అవి సేమ్ ఉన్నాయి కదా, అవి సేమ్ ఉన్నాయి, పైన పార్ట్ మాత్రమే వేరీ అవుతుంది. సో ఇట్లా రెండు సేమ్ ఉన్నప్పుడు దేంట్లో ఎక్కువ పార్ట్స్ అయితే మనం తీసుకుంటున్నామో అది ఎక్కువ హైయెస్ట్ అన్నట్టు కదా. సో ద ఫ్రాక్షన్ విత్ ద గ్రేటర్ న్యూమరేటర్ విల్ బి లార్జర్. సో 3/7 అండ్ 2/7 తీసుకుంటే మనకి 3 ఈజ్ లార్జర్ దాన్ 2, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, హెన్స్ 3/7 వుడ్ బి గ్రేటర్ దాన్ 2/7. నెక్స్ట్ 9/11 7/11. 9/11 7/11 ఏంటి? 11 ఈజ్ ద సేమ్ డినామినేటర్. సో ద హైయెస్ట్ వాల్యూ 9 ఉంది కాబట్టి ద 9/11 వుడ్ బి ద హయ్యర్ ఫ్రాక్షన్. 9/11 వుడ్ బి ద హయ్యర్ ఫ్రాక్షన్. బట్ మనకి ఈ రకంగా ఎప్పుడు కూడా డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. బట్ వాట్ ఇఫ్ డినామినేటర్ ఈస్ డిఫరెంట్ బట్ ద న్యూమరేటర్ ఈస్ ద సేమ్? వాట్ ఇఫ్ డినామినేటర్ ఈస్ డిఫరెంట్ బట్ ద న్యూమరేటర్ ఈస్ ద సేమ్? సో ఇప్పుడు చూసుకుంటే ద ఫ్రాక్షన్ విత్ స్మాలర్ డినామినేటర్ ఈజ్ లార్జర్. ద ఫ్రాక్షన్ విత్ స్మాలర్ డినామినేటర్ ఈజ్ లార్జర్. ఎగ్జాంపుల్ తీసుకుంటే 3/5, 3/8. ఇక్కడ 5 టోటల్ 5 పార్ట్స్ నుంచి 3 తీసుకున్నాము, రైట్? కానీ ఇక్కడ టోటల్ 8 పార్ట్స్ నుంచి 3 తీసుకున్నాము. సో ద కోర్ లాజిక్ బిహైండ్ దిస్ ఈజ్ ఏదైతే స్మాల్ డినామినేటర్ ఉంటుందో అది మనకి గ్రేటర్ అనమాట. ఎందుకు? ఇక్కడ జస్ట్ ఉన్న టోటల్ని మనం జస్ట్ 5 పార్ట్స్లో డివైడ్ చేస్తాం.
1 2 3 4 5 ఉన్నదాన్ని 5 parts డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఎన్ని చేస్తున్నాము, 3/5 3 parts. సో ఇది మనకి దీంట్లో మనకి 3/5 3 partsగా చేసాం. బట్ ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మొత్తం 8 parts ఉన్నాయి. సో హియర్ 8 of 3, మొత్తం 8లో 3 మాత్రమే కన్సిడర్ చేయాలి. సో 1 2 3. సో యూ కెన్ క్లియర్లీ సీ విచ్ ఈస్ హయ్యర్. మనకి క్లియర్గా 3/5 అనేది ఎక్కువ ఏరియా ఆఫ్ ది సర్కిల్ వరకు మనకి కవర్ అవుతుంది. సో ఇన్ దిస్ వే రెండు సేమ్ న్యూమరేటర్, రెండు సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు మాత్రం వీ లుక్ ఎట్ ఇట్ దట్ వే. బట్ వెన్ ద న్యూమరేటర్స్ ఆర్ ద సేమ్ బట్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, ఏ డినామినేటర్ అయితే తక్కువగా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ మనకి హైయర్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బోత్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మనము ఏ రకంగా చేస్తాం. సో ఫర్ ఇన్స్టెన్స్ a/b అనే ఒక ఫ్రాక్షన్ ఉంది, c/d అనే ఒక ఫ్రాక్షన్ ఉంది. ఈ రెండింటిలో ఏది పెద్ద ఫ్రాక్షన్ అని చూడాలంటే యూ హ్యావ్ టు కంప్యూట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే a into d అంటే న్యూమరేటర్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రాక్షన్ విత్ ద డినామినేటర్ ఆఫ్ ది సెకండ్ ఫ్రాక్షన్, నెక్స్ట్ డినామినేటర్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రాక్షన్ విత్ ద న్యూమరేటర్ ఆఫ్ ది సెకండ్ ఫ్రాక్షన్. ఇది చేసినప్పుడు బిగ్గర్ ప్రోడక్ట్ దేనికైతే వస్తుందో దానికే అదే బిగ్గర్ ఫ్రాక్షన్ అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం ఇక్కడ, 2/3 3/5. సో 2 into 5 10, 3 into 3 9. సో ఇక్కడ 10 గ్రేటర్ కాబట్టి 2/3 వుడ్ బి గ్రేటర్ దాన్ దిస్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇలా కాకుండా మీకు ఇంకొక లాజిక్ అర్థం అవ్వాలి. మనకి ఏంటి, డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు కంపేరింగ్ ఈజీ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/3ని అండ్ 2/3ని 3/5ని సేమ్ తీసుకురావాలని చెప్పండి. ద కామన్ డినామినేటర్ విచ్ యూ కెన్ గెట్ ఈస్ 15. 15 ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ బిట్వీన్ 3 and 5. సో 3 ఇంటూ రావాలని చెప్పంటే ఇంటూ 5/5 చేస్తాం. ఇంటూ 5/5 చేసాం, మనకి ఏమవుతుంది, 2 5s are 10, 5 3s are 15. నెక్స్ట్ సేమ్ దాన్ని 3 into 5, 3/5 మనం చేయాలని చెప్పంటే ఇంటూ 3 into 3 చేయాలి. ఎందుకు, 5 into 3 చేస్తాం 15 వచ్చేస్తుంది. సో 10/15 9/15. నౌ యూ కెన్ క్లియర్లీ సీ ఏదైతే మనకి ఇందాక ప్రోడక్ట్ చేసినప్పుడు బిగ్గర్ ప్రోడక్ట్ దేనికైతే వచ్చిందో అదే మనకి హైయెస్ట్ వాల్యూ ఉంది. సో ఈ రకంగా మొత్తం మీరు ప్రతిసారి క్యాల్కులేట్ చేసుకోకుండా ఎప్పుడన్నా ఇలా డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకొని ఏ న్యూమరేటర్కి అయితే ప్రోడక్ట్ మనకి పెద్దగా వస్తుందో ఆ ఫ్రాక్షన్ని మనము పెద్ద లైక్ బిగ్గర్ ఫ్రాక్షన్గా కన్సిడర్ చేస్తాం. నౌ సో ఇప్పటివరకు చాలా ఎగ్జాంపుల్స్లో మనము ఈ డినామినేటర్స్ అనేవి కూడా సేమ్ ఉండే ఫ్రాక్షన్స్ చూసాము. సో వెనెవర్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఆర్ సేమ్, then we call them as the like fractions. So the condition for the like fractions is that denominator is always the same between those fractions. Alage unlike fractions untayi. Unlike fractions ante very simple. Opposite of like fractions is unlike fractions. So when the denominators of the fractions are different, then you call them as unlike fractions. Now how do you add the fractions? First of all, like fractions ni తీసుకుంటే it's very easy to add because the denominator is the same, you just have to add the numerators. For instance 2/7 plus 3/7 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, 2 plus 3 divided by 7 అనుకుంటాం. Since the denominator is the same, you can take the common denominator for both of them. So the answer would be 5/7. సేమ్ అలాగే ఇంకోటి తీసుకోండి, 4/5 plus 1/5 తీసుకుంటే 4 plus 1/5. So it would be 5/5 or 1, right? Next 1/7 plus 3/7. ఈ రెండు యాడ్ చేసినా కూడా 1 plus 3/7, 4/7, right? సో ఈ రకంగా ఎప్పుడైతే డినామినేటర్స్ సేమ్ ఉంటాయో ఇట్స్ వెరీ ఈజీ, యూ జస్ట్ హ్యావ్ టు యాడ్ ద న్యూమరేటర్స్. కానీ ఎప్పుడైతే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటాయో, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం నేను ఇందాక మీకు కంపారిజన్ కోసం చూపించినట్టు రెండు డినామినేటర్స్ని సేమ్ చేసి తర్వాత మీరు యాడ్ చేయొచ్చు. సో వాట్ యూ కెన్ డూ హియర్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ 2కి 4కి వచ్చేసరికి మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈస్ 4, రైట్? ఇప్పుడు 4 1s are 4, ఇక్కడ ఇది కూడా మల్టిపులే, 2 2s are 4, ఇది కూడా మల్టిపులే.
So if you consider the example 1 by 4 plus 1 by 2, it would be 1 by 4 plus 1 into 2 by 2 into 2. అంటే ఏంటి 1 by 4 plus 2 by 4, 3 by 4, right? సో ఈ రకంగా డినామినేటర్ని కామన్గా చేసి చేయాల్సి వస్తుంది. సో వెన్ యూ హ్యావ్ టు యాడ్ విత్ లైక్ బిట్వీన్ ద నెంబర్స్, బిట్వీన్ ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ వేర్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ డినామినేటర్స్ యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని కూడా మనము ఒకే డినామినేటర్ తీసుకొచ్చి అప్పుడు యూ హ్యావ్ టు యాడ్ ద న్యూమరేటర్స్. అప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అయిపోతాయి కాబట్టి జస్ట్ యూ హ్యావ్ టు లైక్ యాడ్ ద థింగ్. ఇప్పటి వరకు రిపీట్ ఇప్పటి వరకు అడిషన్కి ఏవైతే రూల్స్ చూసామో సేమ్ రూల్స్ కూడా మనకి సబ్ట్రాక్షన్కి కూడా లైక్ అప్లై అవుతాయి అన్నమాట. నౌ హౌ డు యూ ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఎ నెంబర్? సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ చేయాలన్నప్పుడు you just have to multiply with that particular number. For instance, finding 3 by 5 of 20 అంటే 5 ones are 5, 5 fours are 20, so 3 into 4 12. So 3 by 5 of 20 would be 12. ఈ రకంగా మీకు ప్రతిసారి ఎప్పుడైనా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ నెంబర్ అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన తమ్ముడులు ఏంటి? యూ జస్ట్ హ్యావ్ టు మల్టిప్లై. So here multiplication is the thumb rule. Now that you have completed, you have understood different concepts related to fractions, decimals అనే కాన్సెప్ట్లోకి ఇప్పుడు మనం రావాలి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫర్ ఇన్స్టెన్స్ 1/10 తీసుకోండి. 1/10 తీసుకున్నప్పుడు యూ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ 0.1. ఎందుకు? ఇఫ్ యూ డివైడ్ లైక్ దిస్, సో 10 అది కాబట్టి ఫస్ట్ 0 పెట్టాలి. 0 పెట్టిన తర్వాత ఏమవుతుంది? 1 కిందికి వస్తుంది. 1 వచ్చిన తర్వాత మీరు మళ్ళీ పాయింట్ పెడితే, పాయింట్ పెట్టినప్పుడు కింద డివిజన్లో 0 తీసుకోవచ్చు, మనకు తెలుసు కదా. సో ఇప్పుడు నౌ 10 ones are 10, ద రిమైండర్ ఈజ్ 0. సో ఇఫ్ యూ డివైడ్ 1/10 ఇట్ విల్ బికమ్ 0.1. సో దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో పాయింట్కి లెఫ్ట్, పాయింట్కి లెఫ్ట్, పాయింట్కి రైట్, ఈ రెండు ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే 1/10 వుడ్ బి 0.1, 5/100 వుడ్ బి 0.05. సో ఈ రకంగా డెసిమల్ రిప్రజెంట్స్ ద పార్ట్ ఆఫ్ ఎ హోల్ యూజింగ్ ద సేమ్ వాల్యూ. సో నథింగ్ బట్ రైటింగ్ ద ఫ్రాక్షన్స్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్. ఫ్రాక్షన్స్ ఒక ఫామ్ అయితే ఇది ఒక ఫామ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది. 1/2 మనం ఎలా రాస్తాము? ఇంటూ 5 చేసుకోండి, అంటే 5/10 అంతే కదా, 0.5. సో ఒక హాఫ్ని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఆర్ 2 కంప్లీట్ పార్ట్స్లో ఒక పార్ట్ని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు 1/2 అన్నా కూడా అదే వాల్యూ, డెసిమల్ అన్నా కూడా అదే వాల్యూ. సో యూఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఎనీ డిఫరెంట్ థింగ్, ఒక డిఫరెంట్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం అంతే తప్పితే వాల్యూ అనేది ఏదైతే ఉందో వాల్యూ మాత్రం సేమ్ అనమాట. So the dot is used, which is used in decimals, is called the decimal point. So digits to the left ఏవైతే ఉంటాయో అవి హోల్ పార్ట్, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో చూసాం కదా, అట్లా లెఫ్ట్కి ఏదైతే ఉంటుందో అది హోల్ పార్ట్ అంటాము, రైట్కి ఉండే పార్ట్ని మనము ఫ్రాక్షనల్ పార్ట్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ నెంబర్ 3.45, ఈ 3 వచ్చేసరికి హోల్ పార్ట్ అవుతుంది, అండ్ పాయింట్ ఇక్కడ మనకు ఉంటుంది బికాస్ ఇట్స్ అ డెసిమల్ నెంబర్, అండ్ 0.45 ఏదైతే ఉంటుందో అది ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది, అది ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ మధ్యలో వచ్చేసరికి డెసిమల్ ఉంటుంది, తర్వాత ఇటుపక్క ఉండేవన్నిటిని మనకు తెలిసినట్టే మన లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా చూస్తాం, 1s, 10s, 100s, 1000s, 10,000s ఇలా వెళ్తాం. అదే రైట్కి వెళ్తే 10th అంటే 10th పార్ట్ అన్నట్టు, 10th పార్ట్, 10ths, 100s, 1000s. ఓకే, ఐ గెటింగ్ మై పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ 4.56 అనే నెంబర్ తీసుకుంటే ఈ 4.56 ఎలా రాయొచ్చు? 4 ప్లస్ 5/10 ప్లస్ 6/100. ఇది కావాలంటే యాడ్ చేసి చూడండి,
4 ప్లస్ 5/10 అంటే మనకి ఏంటి 0.5 ప్లస్ 6/100 అని చెప్పంటే 0.06. సో 4 0.5 0.6 0.06. సో దీన్ని యాడ్ చేసి చూడండి. సో 4 అంటే ఇట్ బికమ్స్ 0.0, ఇది 0.50, ఇక్కడ యాడ్ చేస్తే 6 5 4. సో 4.56 మీకు అల్టిమేట్గా వస్తుంది అనమాట. సో ఐ యూ క్లియర్ నౌ? ఇప్పుడు మీరు డెసిమల్ని ఒక ఫ్రాక్షన్లా తీయాలి అని చెప్పంటే డెసిమల్ పాయింట్ని తీసేసి కింద 10 యాడ్ చేస్తాము. అదే 2 డెసిమల్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.12 మాత్రమే రాదని చెప్పనుకుంటే 0.12 అంటే 12 డివైడెడ్ బై 100 అవుతుంది. సో ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ సార్ 0.6 తీసుకోండి. 0.6 తీసుకుంటే యూ రిప్రజెంట్ ఇట్ యాజ్ 6/10. 6/10 దాన్ని సింప్లెస్ట్ ఫామ్ రాయాలనుకుంటే 3/5. 2 3s are 6, 2 5s are 10. ఏం చెప్పాను, సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలన్నప్పుడు ద highest common factor shall be 1. The highest common factor shall be 1. Highest common factor కాకపోతే కామన్ ఫ్యాక్టర్, రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరే లేదు. ఇది తీసుకోండి. 0.125 అంటే 125. మనకి పక్కన ఎన్ని నెంబర్స్ ఉంటే కింద అన్ని జీరోస్ పెట్టుకోవాలి. దట్స్ ద థంబ్ రూల్ యూ కెన్ రిమెంబర్. సో 125 1s are 125, 125 8s are 1000. సో 1.1/8. సో 0.125ని 1/8గా మనము రిప్రజెంట్ చేస్తాము. 0.6 అయితే 6/10, ఇట్ విల్ బికమ్ 3/5. నౌ మూవింగ్ ఆన్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్కి ఎలా చూస్తాం? సో ఓన్లీ ద ఫ్రాక్షన్స్ విత్ డినామినేటర్ 10.100 కెన్ బి రిటర్న్ యాజ్ డెసిమల్స్ ఈజీలీ. అంటే వేరేవి రాయలేమని కాదు, వేరేవి ఏమైనా ఏం చేయాలి, డివైడ్ చేసి ప్రాపర్గా పాయింట్స్ అన్ని పెట్టుకొని చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే కింద 10, 100, 1000 ఉంటాయో ఇట్స్ వెరీ ఈజీ. 10 ఉన్నప్పుడు మనకి జస్ట్ ఒక్క నెంబర్ వస్తుంది. 10 ఉన్నప్పుడు మనకి జస్ట్ ఒక్క పాయింట్ వస్తుంది. అదే 100 ఉన్నప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. సో అలాగే 1000 ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 695 డివైడెడ్ బై 1000 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది 0.695. ఓకే, ఇప్పుడు ఇంకొక లాజిక్ ఉంది. 695 డివైడెడ్ బై 10,000 తీసుకుంటే, సో 10,000 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం 4 డెసిమల్ పాయింట్స్ పెట్టాలి. కానీ ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము, దీనికి ముందు 0 యాడ్ చేస్తాం. 0.0695 0.0695. సో అలా మనకు ఉన్న వాటికంటే ఒక ఎక్స్ట్రా 0 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా 0 యాడ్ చేస్తాం. ఇట్ విల్ బికమ్ 0.0695. సో కంపేరింగ్ ద డెసిమల్స్. నౌ హౌ డు యూ కంపేర్ టు డెసిమల్స్? సో కంపేరింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనము హోల్ పార్ట్ చూస్తాము. హోల్ పార్ట్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. 3.45 3.405. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి 3 సేమ్ ఉందా? యా. ఒక్కసారి ఇది చూసాక మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసాక రైట్ సైడ్కి వస్తాం. రైట్ సైడ్లో కూడా ఫస్ట్ పార్ట్ కూడా సేమ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 3 ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎన్ని జీరోస్ యాడ్ చేసినా ద వాల్యూ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. అంటే డెసిమల్కి రైట్ సైడ్లో డిజిట్స్ లాస్ట్లో, ముందు కాదు లాస్ట్లో ఎన్ని జీరోస్ యాడ్ చేసినా కూడా ఇట్ విల్ బి ద సేమ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 450 ఉంది. బట్ ఇక్కడ సెకండ్ డిజిట్ తీసుకుంటే 405 ఉంది. సో అల్టిమేట్లీ 3.45 విల్ బి గ్రేటర్ దాన్ 3.405. సో ద లాజిక్ ఈస్ వెరీ సింపుల్. మనం ఏం చేస్తాము, ఫస్ట్ హోల్ నెంబర్ కంపేర్ చేస్తాము, తర్వాత డెసిమల్, తర్వాత నెంబర్స్ నుంచి వస్తాము. ఇక్కడ 4 కూడా సేమ్ ఉంది. 4 సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 5 కంపేర్ చేసాము. సిన్స్ 5 ఈస్ గ్రేటర్ దాన్ 0, మనకి 3.45 విల్ బి గ్రేటర్ దాన్ 3.405. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కంపేర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం కావాలంటే 7.675 7.601. సో ఇప్పుడు కూడా సేమ్ ఏంటి, హోల్ నెంబర్ తీసుకుంటే హోల్ నెంబర్ ఇస్ ద సేమ్. తర్వాత ఫస్ట్ డిజిట్ చూసుకుంటే ఇది సేమ్. సెకండ్ దాంట్లో చూసుకుంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో 675 వుడ్ బి గ్రేటర్ దాన్ 601. 7.675 వుడ్ బి గ్రేటర్ దాన్ 7.601. సో నౌ వాట్ ఈస్ మెంట్ బై లైక్ డెసిమల్స్? సో ఇప్పుడు మనం ఏం చూసాం, ముందైతే ఫ్రాక్షన్స్లో వెన్ ద డినామినేటర్ ఇస్ ద సేమ్ దే ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో వెన్ ద డెసిమల్ ప్లేసెస్ ఆర్ సేమ్,
అంటే డెసిమల్ తర్వాత ఒకటే డిజిట్ ఉందా, డెసిమల్ తర్వాత 2 డిజిట్ ఉందా. సో వెన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 నెంబర్స్ ఉంటే దాన్ని మనము లైక్ డెసిమల్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ 2.5, 4.7, 9.3 all these are like decimals because it is having only one decimal point. Now second example తీసుకోండి. 9.75, 7.49, 6.01 ఇవన్నీ కూడా లైక్ డెసిమల్స్. ఎందుకు? అన్నిటికీ కూడా 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో వెన్ ద డెసిమల్ పాయింట్స్ ఆర్ ద సేమ్, డెసిమల్ ప్లేసెస్ ఆర్ ద సేమ్, యూ కాల్ దెమ్ యాజ్ లైక్ డెసిమల్స్. నౌ అడిషన్ ఆఫ్ డెసిమల్స్. రైట్ ద డెసిమల్స్ వన్ బిలో ద అదర్ అండ్ ద డెసిమల్ పాయింట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.35కి 1.4 యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము? 2.35 రాసుకున్నామా? దాని కింద ఇప్పుడు 1.4 రాసుకోండి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ మాత్రం ఒకటే డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. అందుకని మనం ఏం చేసుకుంటామని చెప్పంటే లాస్ట్లో నెంబర్ యాడ్ చేసుకుంటాం. సో 5 + 0 5, 3 + 4 7, పాయింట్ పెట్టుకోండి 3.75. సో 2.35 + 1.4 విల్ బి 3.75. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7.695, 8.43 ఇది తీసుకుంటే 7.695, 8.43. ఇప్పుడు డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ చేయాలి అంటే 0 పెడతాం. సో 5 + 0 5, 9 + 3 12, 6 + 4 10 11, 8 + 8 16. సో 16 పాయింట్ డెసిమల్ ప్లేసెస్ సేమ్ అక్కడే వచ్చేస్తుంది 16.125. సో దీనికి ఎన్నైతే డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో కింద కూడా అన్ని డెసిమల్ ప్లేసెస్ వస్తాయి సమ్లో. సో దిస్ ఈస్ హౌ యూ యాడ్. ఫస్ట్ ఏం చేయాలి? రైట్ నెంబర్స్ని ఒకదాని కింద ఒకటి రాసుకోండి. తర్వాత డెసిమల్ పాయింట్స్ డెసిమల్ ప్లేసెస్ని ఈక్వల్ చేసుకోండి. తర్వాత నార్మల్గా యాడ్ చేయండి. సో దిస్ ఈస్ హౌ యూ యాడ్ ద డెసిమల్స్. సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే సేమ్ ఎలా అయితే అడిషన్కి డెసిమల్ పాయింట్స్ అలైన్ చేసామో 5.60, 2.38. సో నేను 0 ఎందుకు యాడ్ చేశాను? టు మేక్ ద డెసిమల్ పాయింట్స్ ఈక్వల్, రైట్? సో ఇప్పుడు కానీ ఇక్కడ 0 నుంచి 8 తీయలేము, అందుకని మనం ఏం చేస్తాము? యూ టేక్ క్యారీ. సో అప్పుడు ఇది 5 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో 10 - 8 ఈస్ 2, 5 - 3 ఈస్ 2, 5 - 2 ఈస్ 3. సో ఇట్ విల్ బికమ్ 3.22. సో 5.60 - 2.38 విల్ బి 3.22. సేమ్ ఇలానే ఇంకోటి తీసుకోండి. 7.9 అండ్ 2.33. 7.9 రాసుకోండి, 2.33 రాసుకోండి. ఇక్కడ మనం డెసిమల్ ప్లేస్ ఈక్వల్ చేయాలి కాబట్టి ఇక్కడ 0 చేస్తాం. సో టేక్ క్యారీ. 10 నుంచి 3 తీస్తే 7, 8 నుంచి 3 తీస్తే 5, 7 నుంచి 3 తీస్తే 5. సో 5.57. సో దిస్ ఈస్ హౌ యూ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ద డెసిమల్స్. ఇప్పుడు యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ యూ హ్యావ్ టు మేక్ ద డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ డెసిమల్ బై 100 or 10 or 1000. సో ఇప్పుడు ఒక్కసారి మల్టిప్లై చేసినప్పుడు 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ ఒక్కసారి మూవ్ అవుతుంది. 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ ఒక్కసారి ముందుకు మూవ్ అవుతుంది. అలాగే 100తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ 2 సార్లు ముందుకు మూవ్ అవుతుంది. 1000తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ 3 సార్లు మూవ్ అవుతుంది. 10,000తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ 4 సార్లు మూవ్ అవుతుంది. ఓకే, సో 3.45 into 10 would be 34.5. 0.56 into 100 would be 56. అలాగే 0.745 into 1000 would be 745. సో ఈ రకంగా ఎన్ని జీరోస్ ఉంటే డెసిమల్ పాయింట్ని అన్నిసార్లు ముందుకు జరుపుతాం. సో 100 ఉంది కాబట్టి 2 times, 1000 ఉంది కాబట్టి 3 times. గాట్ ఇట్? సో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డెసిమల్ పాయింట్స్ని ముందుకు జరపాలి. సేమ్ అలాగే డివిజన్ చేసినప్పుడు అన్ని డెసిమల్ ప్లేసెస్ వెనక్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 76.5 డివైడెడ్ బై 10 చేస్తే ఏమవుతుంది?
డివైడెడ్ బై 10 అంటే ఇలా రాసినా కూడా మనకి 7.65 అవుతుంది. అదే 76.5 డివైడ్ బై 100 చేస్తే ముందు 2 ప్లేసెస్ ముందుకి 0.765. దట్ ఈస్ ఇట్. అంతే. మల్టిప్లై చేసినప్పుడు హండ్రెడ్స్తో జీరోస్తో ముందు ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ముందుకి, డివైడ్ చేసినప్పుడు వెనక్కి. నౌ హౌ డూ యూ ఇప్పుడు మామూలుగా 5.75 రూపీ 10.5 రూపీ అంటాం. సో 0.75 అన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే, సో ఇట్ విల్ రిప్రజెంట్ 5 రూపీస్ అండ్ 75 పైసా. నేను నా దగ్గర 10.88 రూపీస్ ఉంటాయి అంటాం, అంటే నా దగ్గర 10 రూపీస్ ప్లస్ 88 పైసా ఉన్నట్టు. ఎందుకు? 1 రూపీ ఈక్వల్స్ టు 100 పైసా. 1 రూపీ ఈక్వల్స్ టు 100 పైసా కాబట్టి ఇలా అనమాట. నెక్స్ట్ లెంత్ కూడా అంతే. 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి వెన్ వీ సే 2.5 మీటర్స్ ఉంటే దెన్ 2 మీటర్స్ ఉన్నట్టు, దాంతోపాటు ఇంకొక హాఫ్ మీటర్ ఉన్నట్టు, అంతే కదా. 2 ప్లస్ 0.5 అంటే హాఫ్ మీటర్ అంటే ఎంత? 50 సెంటీమీటర్స్. సో వెన్ వీ సే 2.5 మీటర్స్ ఉంది అంటే 2 మీటర్స్ 50 సెంటీమీటర్స్ ఉన్నట్టు. రైట్. నెక్స్ట్ వెయిట్ తీసుకోండి. వెయిట్ కూడా అంతే. 1 kg ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్ కాబట్టి 1.250 kg అని చెప్పంటే 1 kg ప్లస్ దాంతోపాటు నా దగ్గర 250 గ్రామ్స్ ఉన్నట్టు. సో ఈ రకంగా డెసిమల్స్ని మన నార్మల్ టైమ్స్లో, నార్మల్ లైక్ కామన్ డేస్లో ఎలా, లైక్ నార్మల్ లైఫ్లో ఎలా చేస్తామో ఈ రకంగా యూ కన్వర్ట్. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ ఇన్ యువర్ యాక్చువల్ లైఫ్. సో అండ్ ఇదే అప్లికేషన్స్ మీకు తర్వాత ఆప్టిట్యూడ్లో పర్సంటేజెస్ కావచ్చు, వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఈ రకంగా యూ హ్యావ్ టు కన్వర్ట్. సో ఇన్ దిస్ లెక్చర్ వీ హ్యావ్ సీన్ ఫ్రాక్షన్స్ ఏంటో చూసాము, డిఫరెంట్ టైప్స్ చూసాము, దాని సింప్లిఫికేషన్ చూసాము, నెక్స్ట్ దాంతోపాటు డెసిమల్స్ చూసాము, వాటిని ఎలా సింప్లిఫై చేయాలో చూసాము. వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. సో విల్ బి బ్యాక్ అగైన్ విత్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.